చిత్రవదకు స్వాగతం మిత్రులారా. ఈరోజు వాయిదాలోనండి మనం ఒక మీడియేషన్ ఆర్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది కదా. ప్రతి కేసుకి అంటే భార్యాభర్తలు ఒకసారి కోర్టుకి వెళ్ళినప్పుడు అది ఏ కేసు అయినా కానీ మెయింటెనెన్స్ కేసు అయి ఉండొచ్చు, రిస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఆఫ్ సెక్షన్ 9, లేకపోతే డివోర్స్ కేసు అయి ఉండొచ్చు, చివరికి 498 కేసు అయినా కానీ, డివోర్స్ కేసు అయినా కానీ, ఏ కేసులో అయినా కానీ అండి మీడియేషన్ కౌన్సిలింగ్ అని మాటికి చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తారు ఈ పాయింట్ అంటే ఈ వాయిదాలో మనం తెలుసుకుందాం. ఎందుకు చెప్తారు, అక్కడ ఏం మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, నా కేసులో ఏమైంది, ఈ పాయింట్ చూద్దామండి మనం. ఫస్ట్ అసలు పర్పస్ ఏంటి మీడియేషన్ అంటే? ఓకే, సో కోర్టు కానివ్వండి, పోలీస్ కానీ, వాళ్ళు ఫస్ట్ నిజాయితీగా చేసే ప్రయత్నం ఏంటంటే అండి, భార్యాభర్తలు వెళ్ళినప్పుడు అక్కడికి వాళ్ళిద్దరూ వాళ్ళ మ్యారేజ్ని ఎలా అన్నా సేవ్ చేయగలమా వాళ్ళు ఆలోచించుకుంటారు. పెళ్ళిని ఎలా అన్నా సేవ్ చేయగలమా, వాళ్ళ కాపురాన్ని నిలబెట్టగలమా, ఫస్ట్ పాయింట్. ఓకే, రెండోది ఏంటి, ఒకవేళ నిలబట్టలేని పక్షంలో ఇక తప్పదు, వీళ్ళు విడిపోదాం అనుకుంటున్నారు, డిసైడ్ అయిపోయారు, వాళ్ళ పరిస్థితులు కూడా అట్లాగే ఉన్నాయి అనుకున్నప్పుడు వీలైనంత సున్నితంగా ప్రశాంతంగా విడిపోగలరా, ఇవి 2 ఆప్షన్స్ చెక్ చేస్తారని వాళ్ళు. చెక్ చేయాలి అంటే అసలు ఏం జరిగిందో వాళ్ళకి ఫెయిర్గా తెలియాలి కాబట్టి కోర్టులో, ఓపెన్ కోర్టులో వీళ్ళు చెప్పరు ఎలాగో, కాబట్టి పేపర్ల మీద నిజాలు రాయరు కాబట్టి ఆ రూమ్లో కూర్చోబెట్టి ఒక ప్రైవేట్ స్పేస్లో కూర్చోబెట్టి మాట్లాడతారు. అది జడ్జి మాట్లాడతారా, లేకపోతే థర్డ్ పార్టీ ఎవరైనా అపాయింట్ చేసిన వాళ్ళు మాట్లాడతారా, లోక్ అదాలత్ అంటే రకరకాల ఆప్షన్స్ ఉంటాయి, పోలీస్ వాళ్ళు మాట్లాడతారా, అది వాళ్ళ ఇష్టం, సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. ఇది పర్పస్. ఓకే, సో ఇలాంటి పర్పస్ అండి. ఎందుకు చేస్తారు ఇట్లాగా, ఎందుకు చేస్తారేంటి, కోర్టుకి వెళ్ళి పోరాటం చేయడం అనేది చాలా పెయిన్ఫుల్ వార్. అది ఎలాంటి వార్ అంటే ఇద్దరు యుద్ధం చేసి ఇద్దరు ఓడిపోతారు దాంట్లో. దారుణాతి దారుణమైన విషయం. ఎందుకంటే ఒక్కొక్క క్షణం మీరు మీ జీవితంలో ఒక్కొక్క క్షణం గడుస్తున్న కొద్దీ మీ ఆయుష్ తగ్గిపోతూ ఉంది కదా. ఈరోజు కోర్టుకి వెళ్ళి వచ్చావంటే డే పోయినట్టే నీకు. ఫస్ట్ ముందు రోజు దాని గురించి ఆలోచిస్తుంటావు, కోర్టుకి వెళ్ళిన రోజంతా అదొక రకమైన వేరే లోకల్లో ఉన్నట్టు, ఏలియన్స్తో ప్రవర్తిస్తున్నట్టు వింతగా అనిపిస్తుంది మనకి. ఇందుకు పుట్టెమ్మను అనిపిస్తూ ఉంటుంది కదా. అండ్ వెనక్కి వచ్చిన తర్వాత ట్రామా ఉంటుంది, ఆ రోజుకి అంతటికీ ఉంటుంది, రాత్రి పేడకలు కూడా వస్తాయి చాలామందికి. క్రాస్ ఎగ్జామినేషన్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళని అడగండి, చెప్తారు ఎంత భయంకరంగా ఉంటుందో వెనక్కి వచ్చిన వాళ్ళ పరిస్థితి. అర్రె ఆ పాయింట్కి ఇలా చెప్పకుండా ఉండాల్సిందే, అయ్యో రకరకాల ఆలోచనలు, అప్పుడు ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందే, అసలు ఈ పాయింట్ నేను మాట్లాడకుండా ఉండాల్సిందే, 100 రకాలు అనుకుంటారు. మా అడ్వకేట్ ఎలా ఎందుకు అన్నారు, ఒక పక్కన నేను చెప్తున్న ఆ పాయింట్ మాట్లాడేంటి ఆయన, ఇలా కలవరించేస్తూ ఉంటారు అనమాట. సో మీ టైం వేస్ట్ కాకుండా, ఇంత పెయిన్ఫుల్గా ఉండకుండా సింపుల్గా చేయడం కోసం ఈ మీడియేషన్ కౌన్సిలింగ్ అనేది మీకు వచ్చిన మంచి ఆపర్చునిటీ. మరి అక్కడ ఎలా ప్రవర్తించాలి, ఏం చేయాలి, దానికి కొన్ని టిప్స్ చెప్తాను మీకు నేను. ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి, చాలా కామ్గా ఉండాలి, మీ ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. నేను చాలామందిని చూశాను మీడియేషన్ పేరుతో అక్కడికి వచ్చి కాట్ల కుక్కల్లా కొట్టుకుంటారు. పెళ్ళి వాళ్ళ ఇంటికి వెనకాల గోడ వెనకాల పాడేసే ఆకుల కోసం కొట్టుకునే కుక్కల్లా కొట్టుకుంటారు. అట్లా కొట్టుకోకూడదు. మీకు వచ్చిన ఆపర్చునిటీ అది యూటిలైజ్ చేసుకోండి. ఆల్రెడీ దెబ్బలాడుకున్నారు కదా, పెళ్ళయింది, దెబ్బలాడుకున్నారు, కోర్టు దాకా వచ్చారు, మళ్ళీ కూర్చొని మాట్లాడుకోండి అంటే ఎందుకు కొట్టుకుంటున్నారు? సో ఫస్ట్ థింగ్, స్టే కామ్గా ఉండండి. రెండోది, ఎక్కడ రెస్పెక్ట్ పోనివ్వద్దు. భార్యని నువ్వు ఆ రోజు ఇలా చేసావు, నో, జస్ట్ కొంచెం రెస్పెక్ట్ కానీ మాట్లాడండి, పొలైట్గా మాట్లాడండి. మీకు ఒకవేళ లోపల నిజంగా కోపం ఉన్నా కానీ పొలైట్గానే మాట్లాడండి. అలా ఎలా కుదురుతుందా, ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయవా, కుదురుద్ది, ఎందుకు కుదరదు? ఓకే, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి, మీ డెసిషన్ ఏంటి, మీ నిర్ణయం ఏంటి, మీ పొజిషన్ ఏంటి అనేది మీరు చాలా క్లియర్గా నిర్ణయించుకుని వెళ్ళాలి అక్కడికి. ఆనెస్ట్గా ఉండాలి. డిప్లొమాటిక్ ఆన్సర్స్, ఇది అలా జరిగితే అది ఇలా జరుగుతుందేమో చూద్దాం, మనం బేరవాడితే నో, చాలా క్లియర్గా ఉండాలి. కలిసి ఉందాం అనుకుంటున్నారా, విడిపోదాం అనుకుంటున్నారా, చాలా క్లియర్గా ఉండాలి. మీ డెసిషన్ ఏదైనా కానీ చాలా ఆనెస్ట్గా చెప్పగలగాలి అక్కడ. సో ఒకవేళ కాపురం నిలబెట్టుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, ఆడపిల్లలు ఉన్నారు, ఇప్పుడు నా భర్తతో కలిసి ఉండాలనుకుంటున్నా, ఓపెన్గా చెప్పండి, నేను ఏదైనా తప్పు చేశానా, తప్పు చేస్తే సరిదిద్దుకుంటాను, నీతో కాపురం విడిపోవడం నాకు ఇష్టం లేదు అమ్మాయి, రైట్, ఓపెన్గా చెప్పొచ్చు, నాకు ఇష్టం లేదు, ఎవరో ప్రెషర్ చేస్తే చేశాను నేను, నీ భర్త నిన్ను కాపురానికి తీసుకెళ్తాడు అంటేనే కేసు ఫైల్ చేశాను నేను, నిన్నేదో చేయాలని కాదు నా ఉద్దేశం, నా ఒపీనియన్ అది కాదు, వీలైతే క్షమాపణ చెప్పమంటే చెప్తాను అమ్మాయి. ఇది పద్ధతి, ఇది వాళ్ళని ఆలోచించే విధానం చేయటం ఇది. అంతే తప్పితే నన్ను కాపురాన్ని తీసుకెళ్తావో, లేకపోతే కేసు కంటిన్యూ చేయనో, ట్రయల్ నడిపించినో, జైలుకి వెళ్తావో అంటే ఎవడు తీసుకెళ్తాడు, ఎవడో తీసుకెళ్ళడు. అదే అబ్బాయిలు తప్పు చేశారనుకోండి, ఆడపిల్లని మీ ఆవిడే కదా, బతిమాలుకో, కొంతసేపు మాట్లాడగట్టుగా, జరిగింది ఏదో జరిగింది, ఆ రోజు నేను అలా మాట్లాడి ఉండకూడదు నీ దగ్గర, దట్స్ ట్రూ, ఓపెన్గా చెప్తున్నాను నేను.
నిన్ను వదిలేసుకోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు వచ్చేసేయ్, నేను తీసుకెళ్తాను. నీకు నచ్చింది ఏమన్నా ఉంటే చెప్పు. ఓకే, చాలామంది విషయాల్లో ఉంటే అమ్మా నాన్నలు అడ్డం అవుతారు. జస్ట్ క్లియర్గా చెప్పేసే ఆవిడకి ఏంటంటే అండి, మీ అమ్మా నాన్నకి నువ్వు దూరంగా ఉండు, నేను మా అమ్మ నాన్నకి దూరంగా ఉంటా కొన్నాళ్ళు, ఒక 6 months పాటు, ఒక 1 year పాటు. మనం వాళ్ళతో ఫోన్ ఎప్పుడన్నా ఫోన్ మాట్లాడితే ఓకే, కానీ కొంచెం దూరంగా ఉందాం. ముందు మన కాపురాన్ని మనం రిపేర్ చేసుకుందాం. నీ మీద ఎటువంటి కోపం లేదు నాకు. ఒకవేళ తప్పు చేస్తే నేను సారీ చెప్తాను. ఇంత 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 యూనో అదే చెప్తున్నా కదా, అక్కడ అలాంటి అవకాశం ఉంటుంది. రెచ్చిపోవడానికి అవకాశం ఉండదు అక్కడ, మధ్యలో వేరే వ్యక్తి ఉంటారు, రైట్? అలాగే అండి, పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, మీ 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 ఫోకస్ ఎంతసేపటికి సొల్యూషన్ మీద ఉండాలి తప్పితే ఇంతకుముందు జరిగిపోయిన ఫైట్స్ గురించి కాదు. అదే యూ డిడ్ దిస్ అంటే యూ డిడ్ దట్ అని చెప్పి ఇట్లా అసలు అట్లా. ఇప్పుడు కొంతమందిని చూశాను నేను, ఆ రోజు నువ్వు జస్ట్ బాగాలేనంత మాత్రం కాఫీ కప్పు నేలకేసుకు ఎందుకు కొట్టావు? ఎప్పుడెప్పుడో జరిగిపోయింది, ఆడ మూడు ఎలా ఉందో ఏంటో, బయట ఎండగా ఉండుండొచ్చు, మేనేజర్ తిట్టుండొచ్చు, వాడికి ఎక్కడో దురదొచ్చి ఉండొచ్చు, కోపంగా ఉండుండొచ్చు, చిరాకు ఉంది, కింద లిఫ్ట్ పని చేయకుండా నడిచొచ్చి ఉండొచ్చు. ఆ తిక్కలో వాడు కొట్టేసి గోడకేసి కొట్టాడు కాఫీని. కొంతమంది సెల్ ఫోన్లు కొడతారు, అది వేరే విషయం. ఆమె అది మొదలు పెడితే ఇదేమో, అసలు నువ్వు మన ఇల్లు ఎప్పుడన్నా చూసావా? 3 వారాలకు ఒకసారి ఉతుకుతావు బట్టలు, ఇస్త్రీ వాళ్ళ షాపులో ఉంటుంది తెలుసా మన ఇల్లు అని ఈడు. ఎప్పటికవుతాయి వ్యాపారాలు? మీరు గొడవ పడబట్టే కదా ఇక్కడ దాకా తగలడ్డారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి గొడవ పడితే ఉపయోగమే ఉంది? మీకు ఎంతసేపు ఫ్యూచర్ అరేంజ్మెంట్ ఏంటి? ఇప్పుడు ఏం చేద్దామని ఉండాలి తప్పితే అప్పుడు ఏమైందనేది అనవసరం. వాళ్ళు మీకు మీడియేషన్ కౌన్సిలింగ్ అనేది దీనికే. ఇప్పుడు ఏం చేద్దాం, కలిసి ఉందామా? ఓకే, అవతల పక్క వాళ్ళు అంటున్నారు అనుకోండి, నాకు కలిసి ఉందాం, నీకు ఇష్టం లేదనుకోండి, ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్. నీ నిర్ణయాన్ని నేను ఖచ్చితంగా గౌరవిస్తాను, కానీ నేను నిన్ను ఇంకొకసారి భరించే ఓపిక నాకు లేదు, ఐఎమ్ సారీ. ఇంత రెస్పెక్ట్ఫుల్గా చెప్పండి. లేదు ఇంకా అదే మాట మీద ఉన్నారనుకోండి, దాట్స్ ఓకే, కోర్టులో తేల్చుకుందాం. అంతే తప్పితే ఎట్టి పరిస్థితుల్లోని యు నాట్ సపోజ్ టు మాట తోలకూడదు అక్కడ, ఓకేనా? ఎంత కాడికి సొల్యూషన్, ఫోకస్ ఆన్ ద సొల్యూషన్, ఏం చేస్తే బెటర్గా ఉంటుంది, ఓకేనా? సో 4th పాయింట్ ఏంటి, మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు అండి, సో మీరంటే ఇలా కౌన్సిలింగ్ ఉండొచ్చు, మీడియేషన్ ఉండొచ్చు అనుకున్నప్పుడే ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏంటనేది డిసైడ్ చేసుకుని వెళ్ళండి, అమ్మాయిలు అబ్బాయిలు కూడా. ఓకే, మీ క్లారిటీ ఉంటుంది కదా, ఒక క్లారిటీ అంటే మెయింటెనెన్స్ అమౌంట్ ఎంత, ఆర్ లంసమ్ అమౌంట్ నేను సెటిల్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇది నా పరిస్థితి అని చెప్పి. సో జ్యువెలరీ అంటే నగలు, లేకపోతే స్త్రీధనం ఏమైనా ఉంటే మీ దగ్గర ఉండిపోయిందంటే కనుక, మీకు పిల్లలు ఉంటే కస్టడీ ఎవరి దగ్గర ఉండాలి? ఓకే, నేను ఇంత ఇద్దాం అనుకుంటున్నాను, ఓకే, సింపుల్గా. సో ఓకే, నీకు ఓకేనా, లేకపోతే మీకు ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అప్పటికప్పుడు ఆలోచించుకోవడం కుదరదు కదా, కొంచెం ప్రిపేర్డ్గా వెళ్ళండి, ఓకేనా? ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాత్రం ఆలోచించుకొని వెళ్ళండి అక్కడికి, అంటే విడిపోదాం అనుకున్న వాళ్ళు నేను చెప్తుంటా. సో పాయింట్ నెంబర్ 5 చాలా ముఖ్యమైన విషయం అండి, ఎట్టి పరిస్థితుల్లోని కంగారుగా లేకపోతే అన్రియలిస్టిక్ డిమాండ్స్కి ఇమ్మీడియట్గా ఎస్ ఆర్ నో చెప్పాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు ప్రపోజల్ పెట్టినప్పుడు, ఇప్పుడు మనం విడిపోదాం అనుకుంటున్నాం కదా, ఇది నా ప్రపోజల్, నేను ఎంత ఇవ్వగలుగుతా, ఆర్ కలుసుందాం అనుకుంటున్నావు కదా, ఇది నా కండిషన్, ఈ కండిషన్ మీద అయితే కలుసుందాం, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మా పేరెంట్స్ ఎవరు ఇన్వాల్వ్ కారు, మీ పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ కాకూడదు, ఇలాంటివి మీరు ఇమ్మీడియట్గా ఎస్ ఓకే బ్యాగ్ సర్దుకున్నావు వచ్చి ఇటు నుంచి వెళ్ళిపోదాం ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు పెట్టిన కండిషన్స్ అన్నిటికీ నేను ఒప్పుకుంటున్నాను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చాలా చక్కగా చెప్పొచ్చు, ఏమని, నాకు కొంచెం టైం కావాలి, నేను ఆలోచించుకొని చెప్తా. ఎప్పుడు లోపు చెప్తావో కూడా చెప్పండి, నేను మళ్ళీ వెన్స్డే లోపు చెప్తా, ఆర్ నెక్స్ట్ వీకెండ్ లోపు నేను మీకు మెసేజ్ చేస్తా, విషయం చెప్తా, ఓకే? సో ఈ విషయం మీరు చెప్పండి, ఇంత అందంగా చెప్పొచ్చండి, చెప్తే వర్కౌట్ అవుతుంది, వింటారు చెప్తే అక్కడ, ఓకే? ఎందుకంటే ఆల్రెడీ మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఒక పక్కనే ఆలోచిస్తారు మీరు, అదర్ సైడ్ మీరు ఆలోచించరు. మీరే కాదు, వాళ్ళు కూడా తిరుగుతున్నారు కోర్టు చుట్టూ, వాళ్ళు కూడా ఈవినింగ్స్ వేస్ట్ చేసుకుంటున్నారు అడ్వకేట్ ఆఫీస్ ముందు కూర్చొని, ఫోన్లు చేసి వాళ్ళకి వాళ్ళ అపాయింట్మెంట్లు తీసుకుని డబ్బులు ఖర్చు పెట్టి కోర్టుల చుట్టూ తిరిగి ఆఫీసుల్లో సెలవులు పెట్టి వాళ్ళు కూడా పడుతున్నారు, అవతల పక్కలు కూడా పడుతున్నారు. సో వాళ్ళకి ఆల్రెడీ ఆ పెయిన్ తెలుస్తుంది. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ వాళ్ళ మైండ్ని కొంచెం ట్యూన్ చేసి నీ దారిలోకి తెచ్చుకోవడం. ఇద్దరు అదే సింక్లో ఉంటే, కలిసి ఉండడానికి ఎలాగో లేదా సింక్, విడిపోయేటప్పుడన్నా కొంచెం ప్రశాంతంగా ఉంటే ఈజీగా వర్కౌట్ అవుతుంది. సో మరి మీడియేటర్ ఉంటారు కదా, పాయింట్ నెంబర్ 6. సో మీడియేటర్ హెల్ప్ తీసుకోండి. మీ దగ్గర ఏమైనా రీజనబుల్ ఆఫర్స్ ఉంటే, ఆర్ మ్యూచువల్ కన్సెంట్ కోసం నాకు ఇంత కావాలని, నేను ఇంత కావాలని మీరు, లేకపోతే ఇంత ఇవ్వగలను వాళ్ళు మీడియేటర్ హెల్ప్ తీసుకోవాలి. వాళ్ళు చాలా చక్కగా రాస్తారు, అంటే కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు అవతల పక్క వాళ్ళని. ఓకే, బ్లేమ్ గేమ్ ఆడకుండా ఉంటే, వాళ్ళ మీద చాడీలు చెప్తూ తిట్టుకుంటూ ఉంటే వాళ్ళు ఏం చేయగలిగింది ఏం లేదు. సింపుల్గా మీడియేషన్ రిపోర్టు నో సెటిల్మెంట్ అని చెప్పి మీడియేషన్ ఫెయిల్డ్ అని చెప్పి రాసి పడేస్తారు, వాళ్ళు అయిపోతుంది. ఓకే, ఎట్టి పరిస్థితుల్లోనే అండి, ఓకే ఈ మీడియేషన్ జరుగుతున్నప్పుడు, కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు కానీ ఎట్టి పరిస్థితుల్లోని
కొన్ని పదాలు వాడకూడదండి. అంటే ఎలాంటి పదాలంటే, నేను ఒక్క రూపాయి కూడా ఏమైనా ఏం పిక్కుంటారో పిక్కోండి ఇలాంటి మాటలు కానీ, లేకపోతే సఫర్ అవ్వాల్సిందే వాడు. ఐ డోంట్ కేర్ ఏం జరుగుతది ఇలా సినిమా డైలాగులు కొట్టడం, ఐల్ టీచ్ హర్ ఎ లెసన్ ఇలాంటి ఓవర్ యాక్షన్ చేయొద్దండి. దట్స్ అ వెరీ వెరీ బ్యాడ్ ఇంప్రెషన్. మీ మీద మీకే చిరాకొస్తది. ఇప్పుడు కాదు, ఒక సంవత్సరం తర్వాత, 2 ఏళ్ల తర్వాత మీకు అనిపిస్తది. ఇది అసలే కలికాలం గదా! ఆ డైలాగ్ మళ్ళీ మీకే తగులుతుంది ఏదో ఒక రోజు నాడు. ఖచ్చితంగా వెనక్కొచ్చి తీరుతుందండి. అలా మాట్లాడిన వాళ్ళని చూసాం చాలామందిని. ఎప్పుడైతే ఇలా అంటారో 2 ఏళ్ల తర్వాతో, 3 ఏళ్ల తర్వాతో వాళ్ళ చేతిలోనే వీళ్ళకి అలాంటి పరాభవం జరుగుతుంది. లేకపోతే వేరే వాళ్ళ ద్వారా జరుగుతుంది. అలాంటి అనవసరమైన విషయాలు పెట్టుకోవద్దు. ఇప్పుడు సింపుల్ చెప్తా, ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నా స్తోమత ఇది. నేను 10 లక్షలు ఇవ్వగలను. నా స్తోమత ఏంటి, నా ఆర్థిక పరిస్థితి ఏంటి నీకు తెలుసు. 10 లక్షల రూపాయలు ఇవ్వగలుగుతాను నేను. అది కూడా కొంత అప్పు చేయాలి మళ్ళీ దానికి కూడా నేను. ఓకే. ఇలా చెప్పడం ఓ పద్ధతి. ఇంకోలా ఎలా చెప్తారు, నేను 10 లక్షలు ఇస్తాను, అంతకంటే ఒక్క రూపాయి కూడా ఏం పీక్కుంటో పీక్కో. 2 విషయాల్లోని 10 లక్షలు ఇస్తాననే చెప్పాడు. స్టేట్మెంట్ ఒకటే, చెప్తున్న విధానం వేరే ఉంది. సో ఆ మెచ్యూరిటీ రావాలి మీకు. నా విషయంలోనండి నా మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చిన జడ్జి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది నేను. ఆవిడ దగ్గరికి ఫస్ట్ టైం అక్కడ కోర్టుకి వెళ్ళడం అనేది ఫస్ట్ టైం అప్పుడు. ఓకే. ఫస్ట్ డే రోజున నాకు ఎదురైన సందర్భం ఇది. నేను ఆవిడ నా మీద ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేస్తే, అంటే అబ్స్కాండింగ్ కుర్రాడు అని చెప్పి పోలీసులు రిపోర్ట్ ఫైల్ చేస్తే, దాన్ని చూసి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తే, పైగా సెషన్స్ కేసు అది తిరుగులేదు. 41 నోటీసులు ఇవేం పనికిరావు దానికి. సో దాంట్లో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తే లక్కీగా నేను తప్పించుకున్నా. జస్ట్లో ఎస్కేప్ అయ్యాను నేను. మెయింటెనెన్స్ కేసు రోజున ఫస్ట్ డే రోజు వెళ్ళి ఉంటే దొరికిపోయాను నేను. ఆ రోజు ఎస్కేప్ అయ్యి, అమ్మో విషయం తెలిసి ఎన్బిడబ్ల్యూ ఉందని హైకోర్టుకి వెళ్తే, హైకోర్టుకి వెళ్ళి నేను సబ్మిట్ చేశాను ఎవిడెన్స్. పోలీసులతో నేను టచ్లోనే ఉన్నా అని చెప్పి ఇంతకుముందు చెప్పాను కదా నేను. సో దాని మీద క్వాష్ ఇచ్చారు, ఈ వారెంట్ చెల్లదు. ఇవ్వడంతో పాటు నోట్ రాశారు. దాంట్లో ఏంటంటే, ఇలాంటి ఎన్బిడబ్ల్యూ ఇచ్చేటప్పుడు జడ్జి స్థానంలో ఉన్న వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి, వాళ్ళు సరైన ఎవిడెన్స్ ఇస్తున్నారా లేరా అని చెప్పి ఇచ్చారనమాట. ఆ కాపీ పట్టుకెళ్ళి సబ్మిట్ చేశా ఫస్ట్ డే రోజు నేను కోర్టులో. సబ్మిట్ చేస్తే ఆ కాపీ చదివి ఒక లేడీ జడ్జి ఉన్నారు ఆ స్థానంలో. ఆవిడ అంటారు కదా, మిస్టర్ ఉదయ్, అయ్యో మిస్టర్ ఉదయ్ అంటే ఎస్ మ్యామ్ అంటే, ఐ డిడ్ ఎ మిస్టేక్ ఇన్ యువర్ కేస్. దట్స్ అన్ ఓపెన్ కోర్ట్. లాయర్స్, అడ్వకేట్స్ అందరూ ఉన్నారు. కొంతమంది బయట వాళ్ళు, క్లయింట్స్ కూడా ఉన్నారు అక్కడ వచ్చిన వాళ్ళు. ఫస్ట్ టైం అండి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలిగింది. అంత పెద్ద ఆవిడ అక్కడ కూర్చుని జడ్జి స్థానంలో ఐ డిడ్ ఎ మిస్టేక్ ఇన్ యువర్ కేస్ అన్నారంటే అసలు సో అలా అనేసి ఆవిడ అమ్మాయి వచ్చిందా, వచ్చింది, ఓకే, ఆవిడ కూడా వచ్చింది, ఓకే, మీరు ఒక పని చేయండి, లంచ్ టైంలో నా ఛాంబర్లో కలవండి, పాస్ ఓవర్ ఇస్తున్నాను కేసుకి, వెళ్ళిపోద్దని చెప్పేసి లంచ్ టైంలో కలవమని చెప్పారండి. వెళ్ళి కలిస్తే ఆవిడ ఎలా చెప్పారంటే, ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా ఒక పెద్ద ఆవిడ మీ పెద్దమ్మ, ఇంకెవరో పెద్దగా కొంచెం బాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదండి ఇంట్లో, ఆయన పెద్దమ్మ స్థానంలో ఉన్నవాళ్ళు, బామ్మ స్థానంలో ఉన్నవాళ్ళు మాట్లాడతారు కదా, అలా మాట్లాడారండి. మంచి ఫ్యామిలీస్ నుండి వచ్చారు. అబ్బాయి ఏమో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, కుర్రాడు జామ పండ్లో ఉన్నాడు. మళ్ళీ దొరుకుతాడమ్మా నీకు. ఆవిడ అసలు అయ్యా బాబోయ్, నాకు నవ్వు వస్తున్నా కంట్రోల్ చేసుకున్నాను అనమాట నేను. ఎంత బాగా మాట్లాడారు. షీ యూస్ టు లైక్, ఏంటన్నా ఇట్స్ ఏంటన్నా అనేవారు నన్ను. ఆ అమ్మాయినేమో, ఏమ్మా ఇంత అందంగా అండి, జడ్జెస్ ఎలా మాట్లాడతారో మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట, చాలా కంఫర్టబుల్గా మాట్లాడతారు. ఏం జరిగింది వదిలేండి అమ్మా, ఏం జరిగింది నేను అడగను, నాకు తెలుసు. ఇప్పుడు నేను అడిగితే పెద్ద స్టోరీ చెప్తారు మీరు, నాకు తెలుసు, వద్దు, ఏం జరిగింది వదిలేండి, కూర్చొని మాట్లాడుకోండి, ఓకేనా. నెక్స్ట్ వాయిదాకి డేట్ ఇస్తున్నాను నేను, నెక్స్ట్ వాయిదాకి ఇద్దరు ప్రిపేరే రండి, నేను మీడియేషన్ ఆర్డర్ చేస్తా, ఓకేనా. కూర్చొని మాట్లాడుదురు కానీ ఏనన్నా హ్యాపీగా కలిసి ఉండండి, టైం వేస్ట్ చేసుకోకుండా అమ్మ కోర్టు చుట్టూ తిరిగి. ఎంత వాల్యుబుల్ టైం ఇద్దరికి, మంచి ఇంకా ఎంత ఏజ్ ఉంది, హ్యాపీగా ఎన్ని సాధించాలి జీవితంలో. ఇంత అందంగా చెప్పారండి. ఓ మై గాడ్, ఓకే, ఐ వాజ్ లైక్ సూపర్ హ్యాపీ. ఆ రోజు అసలు ఇలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయాలా. నేను కొంచెం టెన్షన్గానే వెళ్ళా, నా మీద ఎన్బిడబ్ల్యూ ఉంది, కోర్టుకి జాగ్రత్తగానే వెళ్ళాలి, లోపు పోలీసులకు దొరికినా అదో తలకాయ నొప్పి. మళ్ళీ ఒకవేళ హైకోర్టులో ఆర్డర్ ఉన్నా సరే మీ చేతిలో నమ్మలేం మనం, అలా ఉంటుంది పరిస్థితి. నెక్స్ట్ వాయిదా కలిసామండి. కలిసిన తర్వాత మీడియేషన్ ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేయడంతో పాటు దే సెడ్ దట్ కంఫర్టబుల్గా ఉంటుంది, మీరు టెన్షన్ పడకుండా ఉంటారు, ఫోన్లు బయట పెట్టేసండి. ఓకే, బయట పెట్టేసాం. ఫోన్లు బయట పెట్టేస్తే వెళ్ళి కూర్చొని మాట్లాడుకోండి, ఓకే. పైన కోర్ట్ రూమ్స్లో పైన కొన్ని రూమ్స్ ఖాళీ ఉన్నాయండి, రూమ్లో కూర్చొని మాట్లాడుకోమని చెప్పారు. పరిస్థితి ఏంటనుకున్నారు, నా మీద అప్పటికే 2 సెషన్స్ కేసులు ఉన్నాయి. ఒకటి ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఉంది, ఒకటి ఆల్రెడీ కోర్టుకు వచ్చేసింది. సెషన్స్ కేసులు, రిమెంబర్ దాట్. మెయింటెనెన్స్ కేసులు, డీవీసీలు, ఆర్సీఆర్, లేకపోతే నేను ఇక్కడ డివోర్స్ కేసు ఫైల్ చేస్తే దాన్ని వాళ్ళ ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తూ హైకోర్టులో పిటిషన్, ఇన్ని కేసెస్ పెండింగ్లో ఉన్నాయండి. అయినా కానీ నేను చెప్పిన విషయం ఒకటే, జరిగింది వదిలేసాయి, నీకు ఇప్పుడు ఏం కావాలి,
కాపురం కుదరదు, అసలు కుదరని పని. ఎందుకంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నప్పుడే, ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నప్పుడే అమ్మాయికి మెసేజ్ చేశాను నేను. నేను పోలీస్ స్టేషన్లో అడుగు పెడితే కాపురం పోయినట్టే, అక్కడ వరకు వద్దు, మీ ఊరు రమ్మంటే వస్తాను నేను. లేదు, విచిత్రమైన విషయం ఏంటంటే మా దాంట్లో అసలు ఒక్క పంచాయతీ కానీ పెద్దల మధ్య కూర్చొని మాట్లాడడం కానీ జరగనే లేదు. దే డైరెక్ట్లీ వెంట్ టు ద పోలీస్ స్టేషన్ బికాస్ చెప్పాను కదండి, వాళ్ళ దాంట్లో ఒక ఆయన బాగా హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ అనమాట. ఊళ్ళో జుట్టు ముడిపట్టి మధ్యలో డబ్బులు గుంజే బ్రోకర్ వేషాలు వేసేవాడు ఒకడు ఉన్నాడు. వాడి వల్ల అక్కడ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్తారు. వాళ్ళకి అలవాటు, డైలీ ఇదే పని. మనకి చాలా షాకింగ్గా ఉంటుంది కదా అసలు పోలీస్ ఏంటని చెప్పి. సో అదే పాయింట్ చెప్పా అమ్మాయికి. ఓకే, యూనో ఇంత దూరం వెళ్ళిన తర్వాత కాపురం చేయడం అనేది కుదరని పని. ఆ హోప్ లేదు, వదిలేసుకో నీకుంటే ఆ హోప్. ఇక పోనీ లీగల్గా ఈ కేసెస్ అన్నీ నడిపించి నాకేమైనా శిక్ష ఏం చేయాలని కోరికగా ఉందా నీకు? ఒకవేళ అదే కనుక కోరిక నీకుంటే నేను దానికి అర్హున్నా, సరైన కారణం ఉందా? కట్నం తీసుకోలేదు ఫస్ట్ థింగ్. అసలు మన ఇద్దరి మధ్యన పెద్ద కొట్లాట లాంటిది జరగనే లేదు. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ కోర్టు చుట్టూ తిరుగుతున్నావు, నీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది కొంచెం అన్నా. ఎలాంటిదంటే యూనో నిజాన్ని నిరూపించడమే కష్టం కోర్టుకు వచ్చి, జరగని దాన్ని అబద్ధాన్ని నిరూపించడం ఇంకా కష్టం. ఓకే, ఇన్ని చేసినా కానీ నీ మీద కోపం కానీ ద్వేషం కానీ లేదు నాకు. ఓకే, అంటే మళ్ళీ ఆ పాయింట్ కూడా చెప్పా, ఇదేంటి ఇంత బతిమాలినట్టు మాట్లాడుతున్నాడా నువ్వు అనుకోవచ్చు. నిజంగానే మాట్లాడడం కాదు, బ్రతిమాలుతున్నానే అనుకో నేను. ఎందుకంటే వారం ఇలా కోర్టు చుట్టూ తిరగలేను నేను. ఈ హైకోర్టు, ఈ డిస్ట్రిక్ట్ కోర్టు, మెయింటెనెన్స్ కేసుకు ఒక కోర్టు, 498 ఒక కోర్టు, నా వల్ల కాదు ఇన్ని కేసెస్. కానీ కంట్రోల్ అనేది నీ చేతిలోనే ఉంది. ఆలోచించు, టైం తీసుకో. ఓకే, బాగా ఆలోచించుకో, టైం తీసుకో. నాకు ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరంలా, ఒక్క మెసేజ్ పెట్టు నీ డెసిషన్ ఏంటని చెప్పి. ఇది ఆపేస్తే ఇక్కడికే ఇద్దరు జీవితాలు బాగుంటాయి. డబ్బులు కావాలా, ఎంత కావాలి, నా స్తోమత ఏంటో నీకు తెలుసు, దాని ప్రకారం నేను ఇస్తాను అని రాగద్వేషాలు పక్కన పెట్టి ఓపెన్గా చెప్పండి. వాళ్ళ ఇంట్లో ఎవరో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఓకే దట్స్ ఫైన్, బట్ చదువుకున్నారు కదా, మెచ్యూరిటీ అనేది ఒకటి ఉండాలి కదా మనిషికి. ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా కానీ ఆ మెసేజ్ కోసం ఒక నెల రోజుల పాటు ఎదురు చూశాను నేను, ఏ రెస్పాన్స్ లేదు. ఇక డిసైడ్ అయిపోయా, తప్పదు మనకి, ఇది ఇక్కడ నడిపించేది తప్పదని చెప్పి. బాధాకరమైన విషయం ఏంటంటే ఆ తర్వాత ట్రయల్ నడిచిన తర్వాత అమ్మాయి ఫ్యామిలీ కానీ అమ్మాయి కానీ దే రియలీ చాలా కష్టపడ్డారు అప్రోచ్ అవ్వడానికి. చాలా కష్టపడ్డారు. నా కేసులోనే కాదు, చాలా కేసెస్లో ఇది ఆడపిల్ల తరపు నుంచే కాదు, మగవాళ్ళ తరపు నుంచి కూడా జరుగుతుంది. ట్రయల్ అయిపోయిన తర్వాత 498 కానీ సెషన్స్ కేసులో కానీ ట్రయల్ అయిన తర్వాత మ్యాటర్ అర్థమైపోతుంది ఎవరికి పాజిటివ్గా ఉందని. అక్కడ అవతల పక్క వాళ్ళు ట్రై చేస్తారు సెటిల్మెంట్ కోసం, ఖచ్చితంగా ట్రై చేస్తారు. అబ్బాయికి నెగిటివ్గా వస్తుంది అనుకోండి, వీళ్ళు ట్రై చేస్తారు. బికాస్ దట్స్ చాలా సివియర్ ఇష్యూ కదా. సడన్గా ఒక 6 నెలలు జైలు శిక్ష అన్నా డేంజరే కదండి అది. సో ట్రై చేస్తారు. చెప్పా కదండి, నేను ఐ జస్ట్ ఇగ్నోర్డ్ ఆ వ్యక్తి యొక్క ఎగ్జిస్టెన్స్ని ఇగ్నోర్ చేసేసాను. సో అదండి, మీకు దొరికిన అవకాశం వస్తే మీకు ఎందుకు ఇంతలా జాగ్రత్తగా మాట్లాడాలంటే తర్వాత మీకు ఏ విధమైన గిల్ట్ ఫీలింగ్ ఉండదు. మనం తప్పు చేసామన్న ఫీలింగే ఉండదు అసలు. బికాజ్ మీరు చాలా ట్రై చేశారు, చివరి నిమిషం వరకు ట్రై చేశారు, చాలా కాన్ఫిడెన్స్తో, చాలా కాన్ఫిడెంట్గా ఉండొచ్చు మీరు, నేను ట్రై చేశాను కదా అని చెప్పి. ఓకే, చాలా హ్యాపీగా ఉంటుంది, మీకు పోరాటం చేసినా ఎంత ఇబ్బంది అనిపించదు. ఓకే, అంటే అప్పటికే నాకండి కొంతమంది సరే ఆ తర్వాత మాట్లాడుకుందాం, ఎలా అంత మోటివేషన్ ఎలా వచ్చిందని చెప్పి తర్వాత మాట్లాడుకుందాం. కాకపోతే మీడియేషన్కి వెళ్ళేటప్పుడు, కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు మేజర్ టిప్స్ ఏంటంటే, కామ్గా ఉండండి, రెస్పెక్ట్ఫుల్గా ఉండండి, ఎట్టి పరిస్థితుల్లో కోపం కానీ ఎమోషనల్ కంట్రోల్ లూజ్ అవటం ఏం చేయొద్దు, ఆనెస్ట్గా ఉండండి, ఎట్టి పరిస్థితుల్లోనే డిప్లొమాటిక్గా కానీ నో సాగతీతలు లేవు. ఇక డెసిషన్ ఇది, నేను దీనికి కట్టుబడి ఉంటాను, దీనికి నేను ఏం చేయాలి చెప్పు, సింపుల్. అలా ఉన్నప్పుడు అండి అవతల పక్క వాళ్ళ మైండ్ ట్యూన్ అవుతుంది. వీడితో కష్టం ఇంకా అనుకున్నారని, లేకపోతే ఈ అమ్మాయితో కష్టం ఇంకా, షీ ఆల్రెడీ డిసైడెడ్ అనుకున్నప్పుడు కథ వేరే ఉంటుంది. నువ్వు ఇలా ఊగుతున్నావు అనుకో, కథ వేరే ఉంటుంది. ఓకే, ఫోకస్ ఆన్ ద సెటిల్మెంట్ సైడ్. అంటే కలిసన్నా ఉండాలి, విడిపోవాలి, ఏది జరిగినా ప్రశాంతంగా కూల్గా ఆఫ్లైన్లోనే జరగాలి, కోర్టులో వద్దు. ఓకే, నెవర్ ఎవర్ ఇన్సల్ట్, అవతల పక్క వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇన్సల్ట్ చేయొద్దు. అది ఇంకా కోపానికి నిప్పురవ రాజేయడం తప్ప ఉపయోగం ఏమీ లేదు. ఓకే, లాస్ట్లో అతి ముఖ్యమైనది, టేక్ యువర్ టైం తీసుకోండి. కంగారుగా అప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు, మూర్ఖంగా మాత్రం ప్రవర్తించొద్దు. కాబట్టి ఈ ఫాలో అవ్వండి, దాని నుంచి ఎలాగోలా బయటపడడానికి ప్రయత్నించండి. మీకు దొరికిన మంచి అవకాశం, చక్కగా ప్రిపేర్ అయ్యాలని ఇంటి దగ్గర, ఈ అమ్మాయితో ఇలా మాట్లాడదాం అనుకుంటున్నా, మీ భార్యే కదా, నిన్నటిదాకా మీ కాఫీ అందించిన అమ్మాయే కదా, ఇలా మాట్లాడదాం అనుకుంటున్నా. అమ్మాయిలు అనుకోండి, బాబు మీ భర్తే కదా, నిన్నటి వరకు వాడు నువ్వేం చెప్తా పని చేశాడు కదా, కంఫర్టబుల్గా మాట్లాడడానికి ట్రై చేయమ్మా.
వాడిని ఎలాగోలా బుట్టలో పడడానికి ట్రై చేయి, మళ్ళీ సెటిల్మెంట్కే అనుకుందాం పోనీ. ఓకే, సో ప్రయత్నించండి. సో హ్యాపీగా సెటిల్ చేసుకోండి ఆఫ్లైన్లో, ఆర్ కలిసి ఉండండి. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలండి. మళ్ళీ వాయిదాలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.